హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఆల్రెడీ ఈ షాపింగ్ వ్లాగ్ మీరు మినీ వ్లాగ్లో చూపించుంటారు. బట్ ఇక్కడ నేను ఇంకొన్ని బిట్స్ అయితే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బెంగళూరులో వన్ షాపింగ్ డెస్టినేషన్ అంటే మనకి టూ ప్లేసెస్ చెప్పొచ్చు అనమాట. ఒకటి మెజెస్టిక్, ఇంకొకటి మల్లేశ్వరం అనేసి. సో నేమైతే ఈరోజు మల్లేశ్వరం వచ్చాము షాపింగ్ చేయడానికి. బికాజ్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అసలు బాగా నీరసంగా కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. బికాజ్ చాలా రోజులైంది నేను బయటికెళ్ళి నడిచి అంత స్ట్రెయిన్ అవ్వడం అనుకుంటా. సో అందుకోసం ఇంకా చెల్లి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తే ఇంకా అది తినేసేసి కాసేపు కూర్చున్నాననమాట. తెచ్చుకున్న బట్టలు అవన్నీ చూసి మురిసిపోవాలి కదా. ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు? యాక్చువల్గా మనకి ఏవైనా బట్టలు నాకు గినుక ఏవైనా బట్టలు నచ్చితే గినుక అది ఎంత కాస్ట్ ఉన్నా కానీ చూడననమాట. ఫస్ట్ చక 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 తీసేసుకుంటాను. ఇంటికొచ్చిన తర్వాత వాటిని చూసి మురిసిపోతా కూడా. అబ్బా! చాలా బాగున్నాయి, మనకి ఈ వర్త్ ప్రైస్‌కే వచ్చింది, తక్కువ ప్రైస్‌లోనే వచ్చింది అని. అప్పటి వరకు ఏమనిపియదు. బట్ మంత్ ఎండ్ వచ్చేసరికి కాలిక్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు చచ్చా! నేను ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఇక్కడ ఖర్చు పెట్టేసానే. అప్పుడు మనం కొంచెం మనము మన ఇష్టాన్ని కాదనుకోకుండా ఆ రోజు అది తీసుకోకుండా ఉంటే నాకు ఇంకా ఇంత మిగిలేది కదా అని చెప్పి కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటామనమాట. నేను ఒక్కదాన్నే అలాగా? లేకపోతే అందరూ అలాగే చేస్తారా? నాకు కామెంట్ అయితే చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ కామెంట్ చేసే కాకపోతే లైక్ అయినా చేసి నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. సో మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించినట్టు నేను కాటన్ కుర్తీస్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా ఇద్దరం కలిసి. సో ఇవైతే 3 పీస్ కుర్తీ సెట్స్, టాప్, ప్యాంట్, బాటమ్ 3 వస్తాయన్నమాట. సో అలా తీసేసుకున్నాము. కాటన్ కదా, ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి అని చెప్పి. యాక్చువల్గా మేము షాపింగ్కి ఇంక ఇప్పుడు చూపిస్తుండేదైతే ఫ్రాక్. ఇది చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉందన్నమాట. స్లీవ్లెస్గా వచ్చి ఈ మధ్య నాకైతే ఇట్లాంటి ట్రెండీవి ఇష్టమవుతుందనమాట. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేనైతే చాలా ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నేను వేసుకోలేదు అలాంటివి. బట్ ఇప్పుడు నేను మళ్ళీ వేసుకొని ట్రై చేద్దాము అని అనుకున్నాననమాట. ఎవరేమనుకుంటే ఏముంది, మనకి బాగుందా బాగోలేదా అదొక్కటే నేను చూసుకుంటాను. ఓకే, అందులో మనకు ఆడ్‌గా లేదు కాబట్టి వేసుకుందాం అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నా. అంతే ఫర్ దిస్ వీడియో.